నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను హాసిని. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ ఈమంది రామారావు గారు. నమస్తే రామారావు గారు. నమస్తే అమ్మా. సో నిన్ననే వారాహి యాత్ర అనేది ప్రారంభమైంది. అయితే ఈ రోజు మార్నింగ్ పేరుని నాని దాని పేరు నారాహి యాత్ర అని పెట్టుకోవాలి, నారాహి వాహనం పేరే వారాహిగా పెట్టుకున్నారు అని చెప్పి పవన్ పై విమర్శలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఏమైనా వివరించండి. ఆ పేరుని నాని తలకాయ లేనివాడు, ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. ఆయన అందరూ తిడుతూనే ఉంటారు. ఎందుకంటే ఆయన తాలూకు శాఖ ఏముంటో తెలియదు. అంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి ఏ ఉద్ధరించాడో నాకు తెలియదు. కానీ సరే, మంత్రి పదవి ఊడిపోయింది. ఇలాగా ఆ జగన్ కళ్ళల్లో ఆనందం చూడడానికి, తన కొడుక్కి వచ్చే అసెంబ్లీలో సీటు ఇవ్వడానికి నోటుకొచ్చింది మాట్లాడతాడు. ఆ మాటల్లో ఒక భాగమే దత్తపుత్రుడు అంటారు పవన్ కళ్యాణ్ని. ఇప్పుడేమో వారాహిని, అమ్మవారి పేరుని కూడా ఎగతాళి చేసే అంత సమర్థుడు. అసలు నారాహి అంటే అర్థం ఏంటి? నారాకి వారాహి అమ్మ అంటే, వారాహి అన్నది ఒక లలితమ్మవారి నామాల్లో ఒకటి. లలితమ్మ పేరుని నాని కామెంట్ చేసింది నారాహి అని. నారాహి అంటే నారావారి తాలూకు నారా చంద్రబాబు వెహికల్ చెప్పడం, దానికి అర్థం లేదు. ఏటి మనకు అర్థం అవుతుందంటే, అమ్మవారిని కూడా వారాహిని ఆ పేరు తప్పించి, ఇప్పుడు రాముడు అంటే ఎంత భక్తిభావం, చీముడు అన్నాం అనుకోండి ఎంత అసహ్యంగా ఉంటుంది. మరి ఆ పాపం మనం తగలదమ్మా. అందువల్ల అంత పాపం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అక్కడ వారాహి అంటే ఆ దేవతకి ఎవరైతే ఒక రాక్షసత్వంగా సమాజంలో పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారో వాళ్ళని సంహరించే తల్లి. లలిత అంటే శక్తి కదా, ఎన్నో రూపాల్లో ఉంటుంది మహాతల్లి. ఆ శక్తికి వారాహి అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే, ఇటువంటి వాడిని అంటే రక్తదాహం ఉన్నవాడిని. ఆ రక్తదాహం ఉన్నవాడిని పూర్తిగా పీల్చి పిప్పి చేసే తల్లికి ఈయనేమో ఎగతాళి చేస్తున్నాడు. అది అందరూ చూస్తున్నారు. మూర్ఖులు ఎవరో నవ్వుతున్నారు, లేని వాళ్ళు నాలాంటి వారు బాధపడుతున్నారు. అయితే వాహనాన్ని అంటే ఏమొస్తుందమ్మా? వాహనం ఎవరికైనా వాహనమే కదా. వాహనంలో ఎందుకు మీకు ఎవరు మీకు కారు ఉంది కదా, మన దసరాకి అమ్మవారికి పూజలు చేస్తున్నాం కదా. కారుకి పూజలు చేస్తే అమ్మవారికి పూజలు చేసినట్టే. అమ్మవారికి ఎలా చేస్తాము? అమ్మ, నేను నమ్ముకొని దీని మీద వెళ్తున్నావు, నా వాహనానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధమైనటువంటి ప్రమాదం రాకుండా ఇదిగో నీకు ఆ రక్త తర్పణం చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ శక్తి కొద్దీ మామూలుగా ఈ కోడిని కోయడమో లేకపోతే పొట్టేళ్ళని కోయడమో చేస్తుంటే అదొక నమ్మకం. చాలా కాలం నుంచి వస్తున్నటువంటి నమ్మకం మాట. ఇది ఆదివాసుల నుంచి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కారుల మీద వెళ్ళి చచ్చిపోతున్న వాళ్ళందరికీ కూడా గుండెల్లో ఉండిపోతుందమ్మా. ఆ విధంగా అమ్మవారికి మనం ఆ దసరా పూట ఆయుధ పూజ సమయంలో మనం పూజ చేయలేదు కదా, అందుకే ఈ ప్రమాదం జరిగిందని సెంటిమెంట్ అందరికీ ఉంటుందన్నమాట. అది వారాహికి అర్థం. ఇక్కడ అర్థం తెలియని మూర్ఖులు ఎవరో ఏదో మాట్లాడుతుంటారు. కొంతమందికి వాహనం మీద తిరగనియము, కొంతమంది అంటే నువ్వు ఒక సీటైనా గెలుస్తావా. ఇవన్నీ ఎలాంటివి అంటే మానసికంగా మైండ్ గేమ్తో గాయపరిచే మాటలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇది యాత్ర చేస్తుంది జనసేన పార్టీ కోసమా లేకపోతే టీడీపీని గెలిపించడం కోసం అంటారా? అవునమ్మా, టీడీపీని గెలిపించడం కోసమే అని వీళ్ళు అంటున్నారు. ఆయనకు ఒక ఎజెండా ఉంటుంది కదా, ఆయన మేనిఫెస్టో ఆయనకు ఉంటుంది కదా. అంతకుముందు లాస్ట్ టైం ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన ఒక్కడే, ఎవరు పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆ మాట నేనే చెప్పాను. ఇప్పుడు అలా కాదు కదా, విస్తృతంగా చెదిరిపోయింది. ముఖ్యంగా జనసేనలో ఉన్నటువంటి వీర మహిళలు మామూలుగా లేరన్నమాట. మొత్తం ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళందరూ, చదువుకున్న వాళ్ళందరూ జనసేన వీర మహిళలు, చదువుకున్న వాళ్ళందరూ జనసేన వీర సైనికులు మాట. వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు మరి ఇప్పుడు ఈ వారాహి యాత్రలో టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ఎవరైనా జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారా? టీడీపీ జాయిన్ అవ్వరు కానీ వ్యతిరేకించరు కదా.
వీళ్ళు వ్యతిరేకిస్తారు. కానీ చాలా అంత తేలిగ్గా సమస్య పోయేటువంటి యాత్ర కాదు ఇది, జైత్ర యాత్ర లాంటిది మాట. ఈ జగన్మోహన్ రెడ్డి కుళ్ళుకుంటూ కుట్రలు చేసుకుంటూ కుతంత్రాలు చేసుకుంటూ మనుషుల్ని పంపిస్తారు, ఆ మనుషుల్ని చెద్దగొట్టి తిరిగి పంపిస్తారన్నమాట. హింసకి పాల్పడతారు. వీళ్ళు మామూలుగా సారా బిర్యానీ తాగి ఒక గుద్దే ఓటర్లు కాదు వీళ్ళు, అలా కాదు. పూర్తిగా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ని మనసా వాచ కర్మణ నమ్మి వాళ్ళు పవన్ కళ్యాణ్ వెంట తిరుగుతున్న వాళ్ళమాట. సమాజంలో ఒక మార్పు కోసం తిరుగుతున్న వాళ్ళు, ప్రభుత్వ నిర్మాణంలో ఒక ఆదర్శవంతమైన మార్పు కోసం కోరుకుని కష్టపడుతున్న వాళ్ళమాట. అంత తేలిగ్గా వీళ్ళు అనుకున్నటువంటి సారా బిర్యానీ వాళ్ళు ఎవరిని ఏమీ చేయలేరు అన్నమాట. బిర్యానీకి వచ్చేవాళ్ళు, సారా తాగడానికి వచ్చేవాళ్ళు తిని పడుకుంటారు ఎక్కడో. కడుపు మండేవాళ్ళు అలా కాదు కదా, వాళ్ళు కడుపు నిండేవాళ్ళు, వీళ్ళు కడుపు మండేవాళ్ళు. కనుక డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి అంటే శృంగభంగం అవుతుందన్నమాట. తప్పకుండా పరాభవం ఎదురవుతుంది. నువ్వు 3 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని 4వ సంవత్సరంలో బయటకు వచ్చి 5వ సంవత్సరంలో కలెక్టర్నేమో రోడ్డు మీద పంపిస్తావా? ఎవరు చెప్పారండి ఇదంతా? ఇది ప్రజాస్వామ్యంలో మీకు వీలైనా, ఇది మీ తీరైనా సభ్య సమాజం దీన్ని అంగీకరిస్తుందా? లేదు కదా. పైగా ఏమో ఎవరిని అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే అందరినీ పూర్తిగా అరెస్ట్ చేసేసి నువ్వు ఒక్కడవే గెలిచి వెళ్ళిపోవు. ఓకే. అండ్ అలానే చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ ఏదైనా చేస్తాడు, ఎంతవరకైనా వెళ్తాడు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? పేరు నాని ఈరోజు వ్యాఖ్యలు చేస్తారు. దుర్మార్గుడు అండి పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు కోసం చేయడం ఏంటి? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఇంకెవరైనా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులుగా ఉంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ముందు జగన్మోహన్ రెడ్డిని తీసి తప్పించాలి. అక్కడ తప్పిస్తే కానీ ప్రజాస్వామ్యం కూనైపోతుంది. జాతి సంపద అంతా మింగేస్తున్నారు. ఇప్పుడు కొన్నాళ్ళు ఆంధ్రదేశానికి సంపద ఏముందంటే ఒక అంగుళం జాగా ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ జాతి సంపద అంతా 100 ఎకరాలు కబ్జా చేసేస్తున్నారు. లక్షల కోట్లు వాడేసుకున్నారన్నమాట. దీన్ని ప్రశ్నించేవాడెవడు? ఆయన పవర్లో ఉంటే ఎవరు ప్రశ్నించలేరు కదా. ఆయన పవర్లో ఉండే కదా తన చిన్నాన్ని చంపినటువంటి హంతకుడికి ఆ విధంగా ముళ్ళ కంచెలాగా ఒక కంచె వేసినట్టుగా రక్షణ ఇస్తున్నాడు ఈ పెద్ద మనిషి, ఈయన జగన్మోహన్ రెడ్డి. కనుక ఆయన పవర్లో ఉంటే ఆయన ఇంకెవరు కూడా అడ్డుకోలేరు. అందువలన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్తో పాటు తెలుగుదేశం కూడా పూనుకుంటుంది. ఏ ఇండివిజువల్స్ పూనుకున్నా వీళ్ళందరూ ఒకటి అవ్వాలి. తర్వాత ఎవరికి పదవుల పందేరాలు తర్వాత చూసుకోవచ్చు. ముందు ఇక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఒక దుష్ట శక్తి అక్కడ బాగా చెస్ట్ వేసుకొని కూర్చుంది కనుక ఆ దుష్ట శక్తిని బయటికి పంపించి వీళ్ళు రావాలి. వీళ్ళలో చంద్రబాబు నాయుడికి పరిపాలన అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్కి ఏంటంటే అసెంబ్లీలోకి వెళ్ళాలి, తన జీవితంలో అనుకున్నటువంటి మంచి కార్యక్రమాలు ఉంటాయి, స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు ఉంటాయి, ఆ కార్యక్రమాలని అమలు చేయాలన్న ఆలోచనతో ఆయన అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు దుర్మార్గులు, నువ్వేం చేసినా ఆయన కోసం చేస్తున్నావు అని ఈయన అంటారు. పవన్ కళ్యాణ్ దేహీ అని అడుక్కున్నావు, నీకేమైనా జ్ఞానం ఉందా అని తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అంటాడనమాట. ఎందుకంటే ఇద్దరు మానసికంగా గాయపడాలనే ఉద్దేశంతోనే వీళ్ళు కంకణం కట్టుకున్నారు. నువ్వేం చేసినా సరే తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయి అంటారు. అక్కడ తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు ఏమంటారు, ఒరే 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఒక కొత్త నిండగాక మొన్న వచ్చిన కొత్త కుర్రాడు, ఆయన దేహీ అంటూ అడుక్కుంటున్నావు, సిగ్గు లేదు అంటారన్నమాట. వీళ్ళ మాటకి ఏముంది చెప్పండి? ఎవరైనా ఖాతరు చేస్తారా? సిగ్గా ఎగ్గా నైతికత ఏమైనా ఉందా? వాళ్ళ మాటలకు విశ్వసనీయత ఏమైనా ఉందా? కనుకనే అలాగే పోతారు. అలాగే పోవాలని ప్రజలు కోరుకుంటారు. ప్రజల్ని తక్కువగా అంచనా వేస్తున్నారేమో వాళ్ళ తీర్పు కరెక్ట్గా చెప్తారమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.